ఇది షార్ట్ కట్ ఈజీగా దొరికిపోయింది కాబట్టి కంప్యూటర్ సైన్స్ అన్నది అందరూ అది టాప్ మోస్ట్ అని అనుకున్నారు. అవునండి. బట్ ఈ రంగాలన్నింటిలో కూడా మనకి ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలియదండి చాలా మంది. 100% ఎవరికి ఈవెన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ డజంట్ టీచ్ యూ. మీరు బియాండ్ ద క్యాంపస్ ఏమీ టీచ్ చేయట్లేదండి. మీకు ఓన్లీ టెక్స్ట్ బుక్లు, మీరు చదువుకోవాల్సింది ఏముంది అనేదే చెప్తారు తప్ప. అండ్ ఇవాళ రోజు మనం చూస్తే వచ్చేసి నెంబర్ ఆఫ్ థింగ్స్ అండి. ప్రతి ఒక్క అడ్వర్టైజ్మెంట్ మనం చూసుకుంటే మాకు ఇది ఉంది, మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, అది ఇది అని చెప్పానంట. See what type of artificial intelligence or what type of augmenting the intelligence you are showing to the students. So, artificial intelligence, yes, name wise అందరికి బాగానే ఉంది. కాకపోతే we call it as an augmented intelligence because it should be used in that manner. సో మన కృత్రిమ మేధాశక్తి ఏదైతే ఉందో అది చూపించాలి మన పిల్లలు. అది చూపించకుండా ఎస్ ఇట్ ఈస్ ఏఐ బేస్డ్ అని అంటే సరిపోదండి. దేర్ షుడ్ బి ద జాబ్స్. సో మేము చెప్పేది కూడా ఏంటంటే కోర్ ఫీల్డ్స్ ఏదైతే ఉంటాయో వాటిల్లో ఏఐ ఇంటిగ్రేషన్లో జపాన్ అనేది ఇట్స్ ఆల్రెడీ ఫోర్ రన్నర్ అండి. సో చైనా ఉంది, తర్వాత జపాన్ ఉంది. దీస్ ఆర్ ద ఫోర్ రన్నర్స్.